చేయించుకున్నారు వాళ్ళు. చేయించుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి నీ కూడా చేపిస్తాంరా, నువ్వు 50,000 లక్ష రూపాయలు అంటే ఈ లెక్క అయితే ఏదో ఒకటి నమ్మిలే. నేను సొంత ఆయనకి నమ్మి నేను ఆయన చేసినారు పెట్టి మళ్ళీ ఇట్లా తిప్పేసి వాళ్ళు చేసుకున్నారు. లోపల కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు తెలియదు కదా, వాళ్ళు నేను పోయింది కదా వాళ్ళు ఇది పట్టా భూమి ఎట్లా పెడతాడు ఆయన నీకు పట్టా దీంట్లో పెడతానని చెప్పి పట్టు అయినా నాకు అది చేపించినారు. స్థలం చూపించారా? స్థలం చాటు చూపించలేదు. వాళ్ళు ఎన్ని మనకి తెలియదు. వాళ్ళే తీసుకున్నారు అమౌంట్ మనకి చేతికి ఇచ్చినారు. ఆన్లైన్లో పోయి కొడదామంటే ఆన్లైన్లో రాలే. ఏమిటికి ఇచ్చారు పాస్బుక్? అది వాళ్ళ అమౌంట్ ఇచ్చినాను. వాళ్ళు నాకు పాస్బుక్లు ఏడపోయి చేయించుకొచ్చి నాకు ఇచ్చినారు. నేను తీసుకుని పోయి ఆన్లైన్లో కొడదా అంటే ఆన్లైన్లో రాలే. అప్పటికి నేను ఏం చెప్పానంటే నా అమౌంట్ నాకు ఏంటి ఎనికి మీరు బుక్కులు మీరు తీసుకుంటే మేము ఏమో అని తిరిగి పెడుతున్నారు. ఇట్లా అడిగి దగ్గర 10 చేసినారు. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో పేదలకు భూ పంపిణీ అనే ఒక నినాదంతో ఈ పిల్లోడు చిగురుమాలి తాండా నల్లగుట్ట తాండా నివాసి పిల్లవాడు పక్కా వైసీపీ కార్యకర్తే. ఈ పిల్లోనికి పాత డేట్లు వేసి నీకు పాస్బుక్లు చేయిస్తామని ఒక 10 మంది దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు నా దగ్గరికి లోన్ కోసం అని వస్తే, నేను కోఆపరేటివ్ చైర్మన్గా గులాల్ చెరువు సొసైటీ చైర్మన్, నా దగ్గరికి లోన్ కోసం వచ్చారు వీళ్ళు. నేను దాన్ని వెరిఫికేషన్ చేయగా ఇవన్నీ తప్పుడు సమాచారం ఉన్నట్టుందని, ఆ సీళ్ళు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఆన్లైన్లో లేవు, ఎక్కడా ఏమీ లేవు అనేసి నాకు తెలిసిన దానికి ఈ లోన్ని ఎంఆర్ఓ గారిని కలిసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ పోయి రెఫరెండం ఇమ్మని చెప్తే మేము ఎంఆర్ఓ గారిని కలిసేకి వచ్చాము. ఏ గవర్నమెంట్ జరిగింది ఇది వైసీపీ గవర్నమెంట్లో భూ పంపిణీ చేసినప్పుడు ఈ కార్యకర్తలకు ఇట్లా చేసినారు. వాళ్ళు ఒకరి దగ్గర ₹1,00,000 వసూలు చేసుకొని అనేక లిటిగేషన్లన్నీ క్రియేట్ చేసినారు. పాత డేట్లు కేసి ఇది చేసినారు. అవన్నీ ఎంతమందికి ఉంటుంది ఇట్లా చేసింటారు? ఇప్పుడు ముగ్గురికి మా చేతికి వచ్చినాయి, మా దృష్టికి వచ్చినాయి. ఎంఆర్ఓ గారికి విన్నవిద్దామని మేము ఇక్కడ కలచడానికి వచ్చినాము. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్ళినాము. మా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారిని పోయి కలిసి అప్రోచ్ కానీ చెప్పినాడు.